హలో గైస్, వెల్కమ్ టు అనూస్ వరల్డ్. మీ అందరికీ అయితే హ్యాపీ సండే. ఈరోజైతే ఆఫ్టర్నూన్ వరకు ఎలా గడిచింది అనేది ఒక చిన్న లాగ్లా చేశాను. మీరు కూడా చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి. ఈరోజైతే మార్నింగ్ లేచేపటికి 7:30 అయింది. ఇక బ్రష్ చేసేసి మా వారికి కాఫీ అయితే కల్పించాను. తర్వాత నేను కూడా వేడి నీళ్ళు కలుపుకొని తాగాను. ఆంటీ ఫోన్ చేశారు. ఆంటీ ఫోన్ చేశారని లేచాను, లేకపోతే నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ కూడా లేచేదాన్ని కాదేమో. ఇలా మేము వడియాలు పెట్టాలి అంటే లేచాము. నేను వచ్చేసరికి సగం అయిపోయినాయి కూడా. ఇంకొంచెం పెట్టాను, నేను ఒక 2 గిన్నెలు పెట్టాను అంతే. తర్వాత అయితే ఆంటీ మొన్న ఉప్పు మిరపకాయలు నానబెట్టారు కదా, అవైతే ఎండబోస్తున్నారు. నిన్నంతా నానబెట్టారు, ఈరోజైతే ఇవి ఎండబోస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ తీసి రేపంతా నానబెట్టి మళ్ళీ ఎల్లుండి అలా ఎండబోస్తారు. 2 టైమ్స్ అలా చేస్తే సరిపోద్ది. ఈ మజ్జిగలోనే పోస్తారు, మళ్ళీ సపరేట్గా ఏమి కలపాల్సిన పని లేదంట. ఆ రోజు నానబెట్టేటప్పుడు చాలా ఉన్నట్టు అనిపించినాయి. ఇప్పుడు చూస్తే ఏమో పలచగా అయిపోయి కొన్ని అనిపిస్తున్నాయి. ఇలా తర్వాత రేపటికి ఇంకా తగ్గిపోతాయి అనుకుంటా. ఇవైతే పప్పులో అలా వేయించుకుంటే చాలా బాగుంటుంది. పప్పు తాలింపు వేసే ముందు ఇవి వేయించి తర్వాత పప్పు తాలింపు వేయించుకున్నా, లేదంటే సాంబార్లోకైనా ఏదైనా పులుసు కూరలో కూడా బాగానే ఉండొచ్చు. ఇదిగోండి, ఇవన్నీ వడియాలు అయితే మేమే పెట్టాం, కొంచెమే పెట్టాం. ఈరోజైతే ఎండ బాగా వచ్చింది. కిందికొచ్చాకైతే చుట్టాలొచ్చారు. వాళ్ళకి కాఫీ అది ఇచ్చాము. కూల్ డ్రింక్స్ అది తాగిన తర్వాత వెళ్ళిపోయాక మా వారికైతే టిఫిన్ వేస్తున్నాను. మార్నింగ్ మా వారు కాఫీ తాగగానే పనుందని చెప్పేసి వెళ్ళారు సైట్లోకి. ఇక తర్వాత నేనైతే పైకి వెళ్ళాను. కిందకొచ్చే ఫోన్ చేశారు చుట్టాలు వస్తున్నారని చెప్పేసి. నేను లంచ్ కూడా ప్రిపేర్ చేద్దాం అన్నట్టు అనుకున్నాను, కానీ త్వరగా వెళ్ళిపోయారు. టిఫిన్ కూడా చేయలేదు, కాఫీ తాగేసి వెళ్ళారు, కార్డు ఇచ్చేసి పెళ్లి కార్డు. ఇక వీళ్ళు స్టార్ట్ చేశారు. ఈ సమ్మర్ అంతా ఇక నాకు టామ్ అండ్ జెర్రీ ఫైటే అనమాట. ఇద్దరికి పెద్ద పెద్ద పంచాయతీలు దీని దగ్గర. ఒకళ్ళు కూడా ఇద్దరు తొండిలాడతారు, ఒకళ్ళు కాదు. అందుకే వీళ్ళతో నేను అస్సలు ఆడను. ఇక ఈరోజైతే సాంబార్ పెడుతున్నాను. మార్నింగే పప్పు వేసాను, చుట్టాలు వస్తారని చెప్పాను కదా. సాంబార్ పెట్టి ఏదైనా ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా మా వారు మనమే కదా, వద్దులే ఇంకా ఇన్ని కర్రీస్ తినలేమన్నారు. అందుకని ఇక సాంబార్ పెట్టేస్తున్నాను. మార్నింగే పప్పు వేసాను. ఈరోజు మా గ్రూప్లో ఆంటీది పెళ్లి రోజు, భోజనానికి పిలిచారు. కాకపోతే నాకు అదే టైంలో చుట్టాలు వస్తున్నారని ఫోన్ చేశారు మా వారు. అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు. ఫోన్ చేసి చెప్పాను రావట్లేదు ఏమనుకోవద్దని. వీలైతే కనుక ఆఫ్టర్నూన్ లంచ్ టైంకైనా రమ్మన్నారు, కానీ నాకైతే కుదరలేదు. ఇంక ఈరోజు తేజ ఇంటి దగ్గరే ఉన్నారు. మా వారు కూడా ఇంటికి వచ్చేసారు త్వరగా సైట్కి వెళ్ళేసి. అందుకని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళి తాంబూలం తీసుకొని వద్దామని చెప్పి ఈరోజైతే వెళ్ళలేదు. నేనైతే సాంబార్ పౌడర్ అవేమీ యాడ్ చేయను. రసం పౌడర్ అయినా సాంబార్ పౌడర్ అయినా ఎవరైనా గెస్ట్స్ వస్తే తప్ప ఇంట్లో డైలీ రెగ్యులర్గా చేసుకునేటప్పుడు యాడ్ చేయను. గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి, అంటే వాళ్ళు పౌడర్స్ అవి స్టోర్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అయితే నేను నార్మల్గానే పెట్టేస్తాను. ఎప్పుడైనా కొంచెం నోటికి మంచిగా తినాలనిపించినప్పుడు అలాగైతే కొద్దిగా ఇది ఉంటుంది కదా, మ్యాగీ పౌడర్ ఉంటుంది కదా, అది వేస్తాను. మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఒకసారి, చాలా టేస్ట్ వస్తాయి. సాంబార్ అయితే చాలా బాగుంటాయి. మ్యాగీ పౌడర్ సగం వేస్తే చాలు, మన ఇంట్లో 3 మెంబర్స్కి అయితే సగం వేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా ఈవినింగ్ ఇడ్లీకి పిండికి కూడా వేద్దామని చెప్పేసి సాంబార్ పెట్టాను కదా, ఇడ్లీ కూడా నానేసాను. నేనైతే అంత స్పీడ్గా చేసేసి పక్కన కూర్చునే రకమైతే కాదు. ఒక పని చేసి మళ్ళీ కొద్దిసేపు కూర్చొని, ఒక పని చేసి మళ్ళీ కొద్దిసేపు కూర్చొని అలా చేసుకుంటాను తప్ప మొత్తం ఒక్కసారిగా చేయాలంటే నా వల్ల కాదు. ఎందుకో ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంక ఈరోజైతే అప్పడాలు కూడా వేయించేసాను. సాంబార్లోకి అప్పడాలు అయితే బాగుంటాయి అని చెప్పేసి. ఇక పప్పు సాంబార్ ఇవి ఉంటే మాత్రం కంపల్సరీగా అప్పడాలు ఉండాల్సిందే, లేదంటే చిప్స్ అయినా వేయించాల్సిందే. ఇక వీళ్ళ వరకే వేయించాను, తేజాకి వాళ్ళ డాడీకి. ఇక నేను ఎక్కువ ఉంటే కంపల్సరీ వేస్ట్ అవుతాయి అని తింటున్నాను, మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతుంది అని చెప్పేసి నేనైతే వేయించుకోలేదు. ఇక ఫైనల్గా అయితే లంచ్ అయితే చేసేసాము. మా తేజ అయితే పప్పు కావాలని అడిగాడు, అందుకని చెప్పేసి వాడికి కొంచెం పప్పు తీసాను. మా వారు తినరు పప్పు, కానీ ఈరోజు తేజకి వేస్తుంటే చూసి నాకు కూడా కావాలని చెప్పారు. వాళ్ళిద్దరికీ కొంచెం పప్పును మామిడికాయ పచ్చడి అయితే వేసాను. కొత్త పచ్చడి ఇంకా పెట్టలేదు కదా, పాతదే ఉంది ఇప్పటికైతే. అది కొత్తది వచ్చినాకైతే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్. నా ఛానల్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.